ప్రధాని మోడీ ప్రభుత్వం చెప్పిన విధంగానే డీలిమిటేషన్ మహిళా బిల్లులను తీసుకొస్తోందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. డీలిమిటేషన్ మహిళా బిల్లుల విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారాయన. దేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలుగా విభజించే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తోందని విమర్శించారు. పెర్ క్యాపిటా అభివృద్ధి పేరుతో నియోజకవర్గాలను చేస్తే కొడంగల్ నియోజకవర్గమే అసలు ఉండదన్నారు. డీలిమిటేషన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకొస్తున్న హైబ్రిడ్ విధానంలో అర్థం లేదంటోన్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ అదేవిధంగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు చకచకా పావులు కదుపుతా ఉంది. అయితే మరొక వైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తీవ్ర స్థాయిలో దీని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ కూడా రాయడం జరిగింది. వీటన్నింటికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీకి కూడా లేఖ రాయడం జరిగింది. ఏదైతే మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని ఏదైతే డీలిమిటేషన్ తీసుకువస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు చేయడం జరిగింది. సో ఎట్లా చూస్తారు దీన్ని? కాంగ్రెస్ పార్టీకు మహిళా రిజర్వేషన్లు ఇష్టం లేదు. వాళ్ళకు మహిళా రిజర్వేషన్ రావద్దనే ఉన్నది. గతంలో కూడా వాళ్ళ పార్టీ కేవలం రాజకీయాల కోసం ఈ బిల్లు పెట్టారు. ఎప్పుడు కూడా దాన్ని పార్లమెంట్ పాస్ చేయలే. నరేంద్ర మోదీ గారు మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టి ఈరోజు బిల్ పాస్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చాలా బాధపడతా ఉన్నారు. మహిళలందరూ కూడా నరేంద్ర మోదీ గారు వెంట ఉన్నారని. అందుకనే వాళ్ళని దారి మళ్లించడానికి, వాళ్ళ ఒక మనుషుల్లో భయాందోళన తీసుకురావడానికి అబద్ధాల ప్రచారంతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్పి, లేకుంటే దక్షిణ సీటు దగ్గుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది అంతా అబద్ధాల ప్రచారము. మహిళల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మహిళల రిజర్వేషన్కి వాళ్ళు వద్దు. అందుకే ఈరోజు మహిళల రిజర్వేషన్ వచ్చినప్పుడు మహిళా రిజర్వేషన్ల పేరు మీద ఈరోజు తీసుకువచ్చినటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో వాళ్ళు దాన్ని కేవలం అడ్డుకోవటానికి మాత్రమే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు రాసిన ఉత్తరం కూడా అదే ఉన్నది. దేశ విభజన చేసేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నది. గతంలో కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతాల పేరు మీద విభజించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది చేసుకొని భారతదేశాన్ని రెండు భాగాలుగా విడగొట్టేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పన్నాగం అని చెప్పేసి భావిస్తాం. కానీ ఆ దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి ప్రోరేటా ఆధారంగా చేస్తే. ఒకవేళ ప్రోరేటా ఆధారంగానే డీలిమిటేషన్ చేసుకుంటే 50% ప్రోరేటా ప్రకారం చేసుకొని మిగతా 50% ఏదైతే ఆర్థికంగా అభివృద్ధి సాధించినటువంటి రాష్ట్రాలకు పెద్దపీట వేయాలని చెప్పి కూడా ఆయన లేఖలో సూచించాడు. ఇది హైబ్రిడ్ మోడల్ అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది హైబ్రిడ్ ఆలోచన. ఇది కేవలము ఒక పనికిరాని ఆలోచన. దేనికి పనికిరాదు. అసలైన ఆలోచన, కరెక్ట్ ఐడియాలజీ ఉండాలి, కరెక్ట్ ఐడియాస్ ఉండాలి. ఈ హైబ్రిడ్ ఆలోచనలు, ఈ ఆలోచనలు దేశానికి పనికిరావు. మీరు ఆ మాట మాట్లాడితే హైదరాబాద్ నగరంలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ, కొడంగల్లో అలాంటి ప్రాంతాలు తక్కువ ఉంది కాబట్టి ఆ సీట్లను తీసేస్తారా మీరు? ఏదైనా ఉండే మాట్లాడలేదు. తర్వాత ఆర్టికల్ 81 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్తుంది ఏ విధంగా అయితే ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేటటువంటి ఆలోచన ముందు పెట్టాలి. ఇది ప్రాక్టికల్గా ఆలోచించే ఆలోచన కాదు. ఇది మహిళా ఒక రిజర్వేషన్లు ఏ విధంగా వ్యతిరేకించాలి, ఏ విధంగా అడ్డుకోవాలి అనే ఆలోచన మాత్రం ఇది కాబట్టి భావిస్తాం. చివరిగా చెప్పండి సార్, కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు పోతే దేశవ్యాప్తంగా ఆందోళన కూడా మేము పిలుపునిస్తాము, దేశవ్యాప్త ఆందోళన కూడా సిద్ధమవుతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. వాళ్ళకి అన్ని అధికారాలు ఉన్నాయి, కానీ వాళ్ళ ఆందోళనలు చేస్తే వాళ్ళ వెనక జనం ఉండరు. సో ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా కులాల పేరుతో, మతాల పేరుతో రాజకీయాలు చేస్తూ ఉంది. మహిళలకు మేము పెద్దపీట వేయాలని చూస్తా ఉన్నాము. డీలిమిటేషన్ ప్రక్రియ కూడా దేశవ్యాప్తంగా ఒకటే విధానాన్ని తీసుకువచ్చాము. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని దేశాన్ని విభజించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుందని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రవంత్తో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.